వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, విక్రమరం నుంచి వచ్చిన దైవదాసుడు, రాయగడ నుంచి వచ్చిన దేవుని పిల్లలు, ఈ ఊరిలో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుడు వాక్యం ఆలకించిన అందరికీ యేసు ప్రభు ఎరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. ఈ బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మొదటి పీతరు 2వ అధ్యాయము 4-5 వాక్యము ఈ రాత్రి చదివి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పోయిన వారములు మనము నేర్చుకున్న విషయం ఏమనగా రాయి గురించి. నేను 4 విషయములు చెప్పేది పోయిన వారంలో. మర్చిపోయిందా లేదా తెలియదు నాకు. ఒకటి సజీవమైన రాయి, రెండవది నిషేధింపబడిన రాయి, మూడవది తలకు మూలగా రాయి, 4 అడ్డుపరిచిన రాయి. స్తోత్రం కలిగిన ఆ 4 రాయిల గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు ఆ రాయి గురించి మళ్ళీ కొన్ని మాటలు కూడా చెప్పి ముందుకెళ్తాం. ఇక్కడ సజీవమైన రాయి అని చెప్పుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఆ రాయి యేసుక్రీస్తు అని నేను ముందుకు చెప్పాను. నిర్గమకాండము 17వ అధ్యాయములో 6-7 వాక్యములు చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దాహం తీర్చడానికి అక్కడే ఒక బండలు కొట్టినట్టుగా ఉంది. 6-7 వాక్యం ఒకసారి కూడా చదవండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నిండి నీరు బయలుదేరునని. బండను కొట్టగా నీరు బయలుదేరు, ప్రజలు తాగినట్టుగా నీరు వస్తామని. ఈ రాయి నుండి దాహం తీర్చడానికి ఉన్న నీళ్ళు వచ్చిన రాయి. స్తోత్రం. అందరికి అర్థమైందని నాకు తెలియదు. మనమందరి దాహం తీర్చిన రాయి. అంటే దాహం అని చెప్పినది ఆత్మీయ దాహము. ఆత్మీయ దాహం తీర్చడానికి లోక సంబంధమైన నీళ్లు తాగితే దాహము తీరదు. అదే యేసు ప్రభు సమరియా స్త్రీకి చెప్పింది, నీ ఈ బావి నుండి తీసుకున్న నీళ్లు తాగితే మళ్ళీ నీకేమవుతుంది? దాహం. కానీ నేను ఇచ్చినది ఆ నీళ్లు తాగితే నీకేమో రాదు, ఎన్నటికీ దాహము రాదు. దేవుడి సంగమా, నీ దాహం తీర్చడానికి ఒక బంట నీకుంది. రెండవదే, ఈ బంట నుండి ఇంకేమొస్తుంది? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశ కాండము. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని నెక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను. ఆమె రెండవది, ఈ బండ నుండి నీకు నీ దాహం తీర్చడానికి మాత్రం కాదు, ఈ బండ నుండి నీకేమొస్తుంది? తేనె. అంటే నీ జీవితం యాత్రలు భయంకరమైన చేదు కలిగిన అనుభవం వచ్చినప్పుడు ఆ చేదునికి మధురంగా చేసిన ఒక బండ. ఆ బండ ఏంటి? యేసుక్రీస్తు అండి. ఆయన దగ్గరికి వస్తే నీ చేదు ఏమవుతుంది తల్లి? నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చింది ఎందుకు? ఎలాగ వచ్చింది? చేతుతోని వచ్చేది. కానీ ఈ ప్రార్థన ముగిసి ఇంటికి వెళ్ళినప్పుడు మీ మధురంగా మార్చింది. స్తోత్రం కలిగిన
అందుకని నీ భయపడకుండా అవసరం లేదండి. మధురముగా మార్చిన ఒక బండ మనకున్న కాబట్టి స్తోత్రం. మధురంగా మార్చిన ఒక యేసయ్య మనకున్న కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది. ఆ వాక్యం పూర్తిగా చదవమ్మా. కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను. ఆమె చెప్పండి. మూడవదే ఈ రాయి నుంచి నీకేమొస్తుంది? నూనె. ఎందుకంటే ఒక అభిషేకం నీ మీదకి వస్తుంది. హలో, ఎంతమందికి అర్థం అవుతున్నానండి? నిన్ను మధురంగా చేయడం మాత్రం కాదు, నిన్ను బలపరిచిన ఒక అభిషేకం కూడా వస్తుంది. చెప్పండి గట్టిగా. ఇక్కడ ఈ బండ దగ్గరికి వస్తే అక్కడ నుండి ఒక అభిషేక తైలం వస్తుంది. అది కొంచెం కూడా తేటగా చెప్పినది ఎవరంటే యోబు గ్రంథం 29 అధ్యాయములో యోబు కూడా చెప్పిన వాక్యం వినంటమ్మా. 6వ వాక్యం కూడా చదవండి. అప్పుడు కొంచెం నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అల్లెలు చెప్పండి. బండ నుండి నీ ఏమవుతున్నాయి? నూనె. ఒక రోజు మాత్రం కాదు తల్లి, అది ఒక ప్రవాహంగా వస్తున్నారు. అభిషేకం పాత నిబంధనలు ముగ్గురికి అభిషేకం. ఒకటి యాజకులకి అభిషేకము, 2 ప్రవక్తలకి ఏం చేస్తున్నారు? అభిషేకం చేస్తున్నారు. 3 రాజులకి ఏం చేస్తున్నారు? నేను చెప్పిన ఒక మాట కూడా చెప్తున్నాను. 1 యాజకులకి ఏం చేస్తున్నారు? అభిషేకం. 2వది ప్రవక్తలకి ఏం చేస్తున్నారు? 3వది రాజులకి ఏం చేస్తున్నారు? హలో తల్లి, అది పైనుండి కిందకి వరకు వచ్చినది. పైనుండి కిందకి వచ్చినది. కానీ దేవుడు మనకిచ్చిన అభిషేకము మన హృదయంలో వచ్చిన అభిషేకం. అది ఎలాగా అంటే అపోస్తలుల కార్యము 10 అధ్యాయము 38 వచనములు చదివితే మీకు అక్కడ వాక్యం యేసుక్రీస్తునికి తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును. చెప్పండి. పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ శక్తి లోపల ఏముందమ్మా? అభిషేకం ఉంది. పరిశుద్ధాత్మ శక్తి లోపల ఏముందమ్మా? స్తోత్ర కలిగిన. హల్లెలూయా. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన పని కొరకే అభిషేకం. ప్రత్యేకమైన పని కొరకే అభిషేకం అనగా దేవుడు పనిలో వాడబడడానికి దేవుడు మనకేం చేశారు తల్లి? అభిషేకించారు. దేవుడికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే తల నుండి పైకే, తల నుండి కిందకి వచ్చి అది పైకే. అర్థమవుతున్నా? పైన మాత్రం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పైకి కాదు, స్తోత్రం. ఎందుకంటే లోపల మనుషులు బలపడాలి, అక్కడ నీకు శక్తి కావాలి. దేవుని సంగమా, ఈ అభిషేకం మనకున్న కాబట్టి మనకేం చేస్తారు? బలపడుతుంది. దేవుని పాత నిబంధనలో ఈ నూనె ఎందుకు వేస్తున్నారంటే బలహీన సమయంలో. దానియేలు గ్రంథంలో రాయబడి దానియేలు 21 రోజు మీకు అందరికీ తెలుసు, అందుకని వాక్యం చదివించలేదు. 21 రోజు ఏం చేసారు? ఉపవాసం చేసినప్పుడు ఏం చేయలేదు? తలలో నూనె రాసుకోలేదు. మీరు ఎక్కడికి వెళ్ళి ఎండలు తిరిగి వచ్చినప్పుడు వెంటనే తలలో కొంచెం నూనె వేసి దేవుళ్ళు మొత్తం వేసి స్నానం చేస్తే వెంటనే మీకు ఒక శక్తి వచ్చినట్టు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తే నీలోనికి ఒక అభిషేకం వస్తుంది. దేవునికి స్తోత్రం. దాని వలన పని దేవుడు చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన అభిషేకం మనలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఈ మంట నుండి మాకు ఒక అభిషేకం వస్తుంది. స్తోత్రం కలిగిన
ఇంకేంటి బండలు చూస్తున్నారండి. న్యాయాధిపతుల పుస్తకము 6వ అధ్యాయం 21 వాక్యం చూడండి. 6వ అధ్యాయం 21 వాక్యము. న్యాయాధిపతులు అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రని చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి రాతిలోని బండ నుండి అగ్ని బయటికి వచ్చిందంట. సోదరు మళ్ళీ ఒకసారి కూడా ఏం చెప్తున్నారండి, బండ నుండి నీకు దాహం తీర్చడానికి ఉన్న నీళ్లు వస్తున్నారట. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. 2 బండ నుండి నీకు తేనె వస్తున్నారంటే. 3 బండ నుండి మీకు నూనె ప్రవాహం వస్తుంది. 4 ఈ బండ నుండి అగ్ని వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని యేసయ్య చెప్పిందండి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనములో, దేవుడు దహించిన అగ్గి. స్తోత్రం చెప్పండి. అది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బంట నుండి మీకు ఇదన్నీ దొరుకుతున్నారు తల్లి. స్తోత్రం. హల్లెలూయా. అది మాత్రం కాదండి, దేవునికి స్తోత్రము. ఈ బండ గురించి ఇంకా బైబిల్ ఏం చెప్తున్నారంటే మీరు చూడండి. మొదటి పీతరు 2వ అధ్యాయము 5వ వాక్యం మనం చదవాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 5వ వాక్యంలో 3 విషయములు రాయబడి ఉంది. హల్లెలూయా. మీకు అర్థమైందా? పరిశుద్ధ ఇల్లు, పరిశుద్ధమైన ఆత్మిక ఇల్లు, ఆత్మీయ గ్రహము. అవును కదా, అలాగే ఉంది కదా. స్పిరిచువల్ హౌస్ ఉందా? చూడండి 5వ వాక్యం ఒకసారి కూడా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన ఒకటి మందిరం, 2 యాజకులు, స్తోత్రం, 3 బెల్లులు, స్తోత్రం కలిగిన 3 ఆ ఒక్క వాక్యములు 3 విషయములు రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఒకటి మందిరము. ఎలాగా మందిరం అండి? ఆత్మ సంబంధమైన మందిరం. దేవునికి స్తోత్రం కలిగిన యేసు ప్రభు యెరూషలేము దేవాలయములకు ఒకసారి వెళ్ళారు. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వాక్యం చదివినప్పుడు యెరూషలేము దేవాలయములకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు అక్కడ ఒక మాట చెప్పిందండి, వినండి. త్వరగా వెళ్ళి మరియను లేదు అది కాదు, లేదండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వాక్యం. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లట్టుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియలు మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. చూడండి, యేసు ఒక మందిరంకి వెళ్ళి ఆ దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నది? పావురములు అమ్మబడుతున్నాయి. పావురమును అమ్మబడిన అన్నింటికి ఏం చేశారు? పడవేసారు, బయటికి పడవేసారు. పడేసిన తర్వాత దేవుడు ఏం చెప్పారండి? నా తండ్రి ఇల్లు చేయకూడదండి. తండ్రి ఇల్లు అంటే తండ్రి ఇల్లు అని చెప్పినది ఆ సలోమోను కట్టబడిన ఆ దేవాలయం గురించే చెప్తున్నారు. అంటే ఈ దేవాలయము తండ్రి ఇల్లు అని దేవుడు చెప్పారు. స్తోత్రం. అప్పుడు ఈ తండ్రి ఇంటి నుండి
కొందరికి బయటికి ఏం చేశారు, తోలేశారు. తోలేసినప్పుడు కొందరు తిరిగి అడిగారు, నీ చేసినది ఎందుకు, నీ ఏదైనా సూచన మాకు చూపుతున్నావా? చూపించమని చెప్పిన వెంటనే యేసు ప్రభు ఈ మందిరం ఏం చేయాలి, పడగొట్టడి అని చెప్పారు. ఏ మందిరము? యేసయ్య శరీరమైన మందిరం. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు తల్లి, స్తోత్రం జరిగింది కాక. అప్పుడు వరకు జరిగిన ఆ మందిరం కాదు, ఇంకొక మందిరం ఉంది. స్తోత్రం. ఆ మందిరం ఏదంటే నా శరీరమైన మందిరం. ఈ యేసయ్య శరీరమయ్య మందిరం మీరేం చేయాలి, పడగొట్టాలి. పడగొట్టిన తర్వాత మూడో రోజు యేసు ప్రభు లేచినప్పుడు ఈ మందిరం కట్టబడింది. స్తోత్రం కలిగింది. ఈ మందిరం ఏమైందండి, కట్టబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా ఆ యోహాను సువార్త 2వ అధ్యాయము 17 నుండి కిందకి చదవండి. అప్పుడు ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొని, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచన క్రియలు మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని. ఎప్పుడు ఆడికి శిష్యులకు అర్థమైంది ఆ మాట చెప్పిన తర్వాత ఆయన మృతులలో నుండి లేపిన తర్వాత అప్పుడు శిష్యులకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? ముందుకు చెప్పిన ఏం చెప్పారు, ఈ దేవాలయము యేసయ్య అయిన దేవాలయము పడగొట్టమని అని చెప్పిన మాట, ఆ చెప్పినప్పుడు వారికి ఏమవలేదు, అర్థమవలేదు. యేసు ప్రభు మరణించి మరణ 3వ రోజు లేచిన తర్వాత వారికి ఏమైంది, అర్థమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ మందిరం గురించి చెప్పినప్పుడు యేసు శరీరం అన్నప్పుడు యేసు ప్రభు మరణ పునరుద్ధానం పొందిన తర్వాత ఈ భూమిలో ఒక మందిరము కట్టబడింది. ఈ భూమిలో ఒక మందిరం ఏం చేశారు, కట్టారు. దేవునికి స్తోత్రం. అదేది మందిరం అంటే తన సంఘమైన మందిరము కట్టబడింది. దేవునికి స్తోత్రం కలిగినది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. మీరు దేవుని ఆలయమని ఉన్నారని దేవుని ఆత్మ ఎప్పుడు ఈ మందిరం ఎవరండి? అండర్స్టాండ్ దట్ యు ద చర్చ్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం ఏదండి? ఇప్పుడు మనమే. దేవుని మందిరం ఎవరండి? మనమే. స్తోత్రం. ఇది కాదు మందిరం. ఏది? ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు కాదు, అదే మందిరం కాదు, సంఘం కాదు. ఇదేంటి? ఒక ఇల్లే. అప్పుడు ఈ ఇంటి లోపల కూర్చున్న వారే దేవుని ఆలయంగా ఉన్నారు. ఎంతమందికి అర్థమైందని అందరూ అనుకున్నారే ఈ మనం కూర్చున్న ఇదే మందిరం అని, ఆలయం అని అనుకున్నారు. స్తోత్రం. అంటే ఇది కాదు. దేవుడు చెప్పిన మాట వినండి. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 47, 48 వాక్యం కూడా చదవండి. అప్పుడు నేను చెప్పిన వాక్యము నీకు అర్థం అవుతుంది అన్నమాట. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు?
ఆ. నా విశ్రాంతి స్థలమేది, ఆ. ఇవన్నీ ఆ. నా హస్తకృత్యములు కావా ఆ. అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇదన్నీ ఏమండి? హస్తకృత్యములు దేవుని హస్తకృతం. కాదు అంటే హస్తకృతములు నివసించిన మందిరములు దేవుడు ఏం చేయలేదు, నివసించటం లేదు. నివసించలేదు. వీరికి అపోస్తల కార్యము 17వ అధ్యాయము 24 కూడా ఇక్కడ చదవండి. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 24వ వాక్యం. జగత్తును ఆ. అందరి సమస్తమును ఉమ్. నిర్మించిన దేవుడు ఆ. తానే ఆకాశమునకును ఆ. భూమికిని ఆ. ప్రభువై ఉన్నందున ఆ. హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆకాశం భూమి సృష్టించిన దేవుడు హస్తకృతమైన నిర్మిత నిర్మిత మందిరములు మందిరములు నివసించడు. ఎక్కడ నివసించుతున్నారు? హల్లెలూయా. హస్తకృత మన మనుషుల చేతులతోని కట్టబడిన మందిరములు దేవుడు ఏం చేయడు? నివసించడు. ఎక్కడ నివసించుచున్నారు? అర్థమైందా? యేసయ్య ఎక్కడ ఉన్నా ఇప్పుడు? అందరూ చెప్పండి, యేసయ్య ఎక్కడ ఉన్నాం? మనలోనులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే మనలోనులు ఉన్న కాబట్టి మనమే దేవునికి మందిరం, లేకపోతే ఆలయంగా ఉన్నారు. స్తోత్రం కలిగిన ఇప్పుడు హిందువులు అందరూ ఏం చేస్తున్నారు? ఆడ కట్టబడిన మందిరములు ఏం చేస్తున్నారు? ఒక్క విగ్రహములు స్థాపిస్తున్నారు కండి. అవును కదా? అవునా లేదా? అవును. అంటే దేవుడు మందిరములు ఎవరు ఉన్నారు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నారు. మీకు అర్థమైంది లేదండి? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యములు యేసు ప్రభు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను సరే, అప్పుడు దేవుడు ఆత్మ మనలోని ఏం చేస్తున్నాడు? నివసించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక బిడ్డలు అందరికీ తెలుసుకోవాలి, మీరే దేవునికి స్తోత్రం. అందుకే పాస్టర్ గారు చెప్పుతున్నారు, నీకేం చేయకూడదు, నీ దేవునికి ఆలయం ఉన్న కనుక మీరేం చేయకూడదు, సుట్ట తాగకూడదు. ఇంకేంటి? సిగరెట్, కైనలు, సినిమాలు చూడకూడదని చెప్పడానికి ఉన్న కారణము నీ దేవునికి ఈ ఆలయములకి ఏమందమ్మా చదువు మాది 1 కొరింథీ పత్రిక 17వ వాక్యం కూడా దేవుని మందిరములు పాడు చేసిన ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, అంటే ఏది ఆలయం? అది ఏది? మన శరీరం. ఈ శరీరమైన ఆలయములు పాడు చేసిన ఎడల పిక్క, సొట్ట, కైని, సినిమా తాగడం వలన దేవుడు మందిరములకి నీ ఏం చేస్తున్నారు? పాడు చేసి ఏం చేస్తున్నారు? చెప్పండి, చదవండి. దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. అలాగే ఎవరు పాడు చేస్తుంది? ఎవరు పాడు చేస్తుంది? నీ పాడు చేసే ఎవరు? దేవుడు ఏం చేస్తుంది? స్తోత్రం. భాస్కర్ రావు పాస్టర్ సైలెంట్ గా కూర్చున్నాడు. నీ సొట్ట తాగినప్పుడు, కైని తిన్నప్పుడు, సినిమాలు చూసినప్పుడు పాస్టర్ గారు సైలెంట్ గా కూర్చున్నారు. కానీ యేసయ్య వైలెంట్ అవుతుంది. నీ జీవితం ఏమవుతుంది? నీ శరీరములు దేవుడు ఏం చేయబోతున్నారు? అర్థం తెలిసిన వాడు దేవుడు. మన శరీరములకి నీ పాడు చేస్తే దేవుడు ఈ శరీరములకి ఏం చేస్తాడు? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు కూడా కొందరు ఏం చేస్తున్నారు? చర్చకు వస్తున్నారు, సుట్ట అయ్యగారు చెప్పి ఏమైంది? తాగరా అంటే చెప్పి నేను అయ్యగారు చెప్పిన కానీ నేనేం చేయను, మానదు. అందుకని ఈ జబ్బు రోగములు మారదు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఒకేసారి మందిరం మీకు ఏం చేయను, పడగొట్ట మెల్లమెల్లగా ఏం చేస్తున్నాడు? ఆ మెల్లమెల్ల నిన్ను పాడు చేస్తాడు. ఒకసారి పాడకొస్తే నీకు సంతోషం వెళ్ళిపోతుంది పరలోకం.
ఒకసారి కాదు కదా, మెల్లమెల్ల దేవుడు ఏం చేస్తుంది? స్తోత్రం కలిగిన మనం ఒక ఇల్లు పాడు చేస్తే ఒక రోజులు ఈ ఇల్లు పడగొట్టువా? ఒక్కసారి అవుతుంది, బొమ్మ ఉంచితే ఒకసారి అవుతుంది, వెళ్ళిపోతుంది. లేకపోతే మనిషిని చేసి ఏమవుతుందా? గంటలు 3 గంటలు 4 గంటల లోపల ఏమవుతుంది? పడకూడదు. అదే విధంగా దేవుడు కూడా నిన్ను మెల్ల 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 జ్వరం వచ్చింది తప్పిపోయాడు, యాక్సిడెంట్ వచ్చింది తప్పిపోయింది, అలాగే నొప్పి వచ్చింది దాని నుండి తప్పిపోయింది, ఇంకేంటే ఇది మెల్ల మెల్లగా నిన్ను ఏం చేస్తున్నారు? పాడు చేసుకునే ఉన్నాం. స్తోత్రం హల్లెలూయా చెప్పండి. మన కొరింథీ పత్రికలో ఉన్న సంఘ బిడ్డలు అనుకున్నారంటే ఆ సంఘం ఏమనగంటే చర్చికి వచ్చినప్పుడే మారు అనుకున్నారు, ఈ చర్చే వారు మందిరం అనుకున్నారు. అంటే పగులు గారు ఏం చెప్పారు? అది కాదురా మందిరం, మందిరం నువ్వే. అంటే పాత నిబంధనల మందిరం ఒక చోటలు ఉన్న మందిరం, ఒక చోటలు కట్టబడిన మందిరం. కొత్త నిబంధనల చోటలు కట్టబడిన మందిరం కాదు, సంచరించిన మందిరం. మన మందిరం ఎక్కడ ఏం చేస్తున్నారు? తిరిగిన మందిరమే. స్తోత్రం కలిగిన నేనే చెప్పండి గట్టిగా. అందుకని ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పడుకుంటే ఏం నో ప్రాబ్లం. కొందరు చెప్తుంటే చర్చలో ఏం చేయకూడదు, పడుకుంటే ఏమవుతుంది? చర్చిలో కూర్చొని పడుకున్నారు. నాకు ఒకటి చెప్పారు, ఆ ఇంట్లో ఎవరైనా ఏం చేయకూడదు, పడుకోకూడదు. కూర్చోచ్చు, పడకూడదు. చర్చిలో వచ్చి వాక్యం వివరించారు చెప్పినట్టు కొనుక్కుతున్నాడు. చర్చ లోపల ఏం చేయకూడదు. ఆడి చర్చ అంటే అనుకున్నారు ఈ ఎవరితో కట్టుకున్నది ఆ చర్చ కదండి, ఇది ఒక ఇల్లు అండి. చర్చ మనమే. అంటే మీరు వినండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 3 నుండి కిందకి చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 3 నుండి కిందకి చదవండి. అప్పుడు మోషే ఆ పొగ ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొగ నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. అంటే ఆ నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. ఇది ముందుకు హల్లెలూయా మందిరం. ఇంతకు ముందు ఆ దేశం ఎలాగుంది? లేదు, పశువులన్నీ మేపుతూ తిరుగుతూ అంటే అన్ని 1, 2 చేసే ఏరియా. నీకు అర్థం అవ్వలేదని అనుకోండి. మందలన్నీ తిరిగిన ప్రాంతం అది. ఎప్పుడు అక్కడ పరిశుద్ధమైంది? దేవుడు దిగి వచ్చినప్పుడు. అది దేవుడు దిగి వచ్చినప్పుడే దేవుడు వెళ్ళిపోతే అర్థం అవ్వలేదు అనుకున్నాను. ఆ కొండ పైనకి బుధ మధ్యలోకి దేవుడు దిగి వచ్చాడు. అది చూడడానికి మోసే దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మోసే నీ నిలబడిన చోట పరిశుద్ధమైనది. అంటే అప్పుడు ఎప్పుడు దేవుడు ఎప్పుడో ఎక్కడ దిగి వస్తారో ఆ స్థలం ఏమవుతుంది? దేవుడు వెళ్ళిపోతే మళ్ళీ ఆ స్థలం ఏం కాదు, పరిశుద్ధమైనది కాదు. మీకు అర్థమైంది లేదని తెలియదు. దేవుడు అప్పుడు ఎక్కడ ఎప్పుడు దిగి వస్తుందో అప్పుడు అది పరిశుద్ధం. మళ్ళీ అదేం కాదు, పరిశుద్ధం కాదు. మళ్ళీ ఏదో యథాస్థితిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఎవరు వస్తారు? దేవుడు వస్తుంది. అప్పుడు ఈ స్థలం ఏముంది? మనం అందరం వెళ్ళిపోతుంది యేసయ్య. మళ్ళీ ఇదే కాదు. అందుకే ముక్కెత్తారు. నేను చెప్పిన మీకు అర్థం ఉందా? గోడలకైనా ముద్దులు పెట్టారు. కొందరు ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదండి. ఆడ అనుకున్నారు. అందుకని కొందరు వాక్య పరిచయం కొత్త చర్చ కట్టినప్పుడు ఏం వాక్యం చెప్తున్నారు? కొత్తగా చర్చి కట్టిన తర్వాత కొత్తగా చర్చ కట్టిన తర్వాత ఓపెనింగ్ వాక్య పరిచయం చేసిన ఏం చెప్తున్నారు? వాక్య పరిచయం ఏం చెప్తారు? ఏం చెప్తున్నారు? సొలొమోను
కట్టించిన దేవాలయం. కట్టించిన ఇక్కడ బాబు అది మనకేంటి సంబంధం? ఏ సంబంధం లేదు మనకి. సలోమని ఎవరి కోసం కట్టారు? మన కోసం కట్టారా? ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేల్ కోసం కట్టిన మందిరం గురించి ఘోరం వాక్య పరిచయం చేస్తున్నారు ఈ పాటలు అందరూ. ఆయన కట్టి నాకు వేదన కలుగుతున్నది దాన్ని మీద ఇప్పుడు వాక్యం తెలియట్లేదు. దేవుడు కట్టమన్నాడు కదా. ఆ మందిరం గురించి పాత నిబంధనలు తప్ప కొత్త నిబంధనలు దాని గురించి ఎక్కడ వ్యాఖ్యానం లేదు, చెప్పలేదండి. స్తోత్రం కలిగిన గాక. అందుకని అది చెప్పినప్పుడు ఈ మందిరములో దేవుని సాన్నిధ్యత దిగి వచ్చిన దేవుని మందిరం అని పిలవబడదు. ఏ మందిరం? సలోమన్ కట్టించిన ఇదా? ఇదే మందిరం. ఇక్కడ మనమే మందిరము, మనమే మందిరం అండి. దాని గురించి చెప్పకుండా గోడ గురించి ఈ చేతతోని కట్టబడిన గోడ అంటే హిందువులుగా ఉన్నప్పుడు ఎలా ప్రతిష్ఠ చేస్తున్నారు, ఇది క్రైస్తవుడు అయిన తర్వాత పాస్టర్ గారు అలా ప్రతిష్ఠ అసలైన చేస్తున్నారు. మందిరం మనల్ని మనం పాడు చేసుకుంటున్నాము. ఇది మందిరం అనుకొని దీన్ని బాగు చేస్తాను. దీన్ని బాగు ఇది అసలైన మందిరం కాదు, కానీ మనం శుభ్రం ఉంచవచ్చు. కానీ అంతకంటే ఈ మందిరాన్ని మనము ఇది శుభ్రంగా ఉంచలేకపోతే నో ప్రాబ్లం. నీ ఇక్కడ శుభ్రంగా వస్తాయి. మనము జీవించి శుభ్రంగా జీవించి ఇక్కడికి వస్తే దేవుడు నీ దగ్గరికి దిగి వస్తుంది. మన ఈ చర్చించడానికి ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడు దేవుడు కూడా ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఇంటికి ఏం లేదు, ప్రాధాన్యత లేదు. ఎవరికి ప్రాధాన్యత? మనకి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మందిని పాస్టర్ చెప్పుతున్నామంటే యాకోబు ఆనాడులు దర్శనం చూసింది. దర్శనం చూసిన వెంటనే లేచి ఒక రాణి నాటబడి దాని మీద నూనె పోసి అని చెప్పారు. ఈ మహాభయంకరము, ఈ స్థలం పరిశుద్ధము, ఇది దేవుని ఆలయం అని. ఎందుకు ఇది కాదు ఆలయం. ఆలయం ఇదన్న బాబు, అసలైన ఆలయం. అది గురించి చెప్పరు. రాతి మీద నూనె పోసే ఆలయం అని చెప్పారు. దాని గురించే పట్టుకున్నారండి. అది నేను తప్పు కాదని చెప్పలేదు. ఒరిజినల్ డూప్లికేట్ వెనకలు వెళ్ళకుండా ఒరిజినలే మనమేండి. మన ఒక్కరొక్కరు దేవునికి మందిరం ఎలాగ జీవం కలిగిన దేవునికి ఆలయంగా ఉన్నారు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతున్నారు? ఇక్కడికి కాదమ్మా, ఉన్నప్పుడు కూడా అదే భయభక్తి కలిగి ఉంటారు. స్తోత్రం కలిగింది. అందరూ ఏం చెప్పండి, ఇదేంటంటే ఆభరణం. ఏదా ఇది? మనం ఇక్కడ బలిపీఠం. ఇక్కడ ఎవరు ఎక్కకూడదు. ఇది ఎక్కడ ఎక్కితే ఏమవుతుంది? దిగిపోద్దేమో. ఇక్కడ బాబు బలిపీఠం మనకిప్పుడు లేదు. అది మొత్తం దేవుడు ఏం చేశారు? యేసయ్య చనిపోయినప్పుడు దేవాలయములున్నా ఆ తెర ఏమైంది? అది కుట్టించి అది సట్టి అయ్యొద్దు. యేసయ్య ఏం చేశారు? చింపేశారు. చింపించిన తర్వాత నీ ఎక్కడికి లోపల వెళ్ళొచ్చు. ఎక్కడ వరకు? అది పరిశుద్ధమైన స్థలం వరకు మీరు వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. అందుకని యేసయ్య ఇప్పుడు నివసించింది ఏంటంటే ఆయనకి ఈ మందిరకి చెప్పిన బయట శరీరమైన మందిరం. ఏమండి? క్రైస్ట్ యేసుక్రీస్తు శరీరమైన మందిరం. ఆయనకు పేరు స్తోత్రం. ఈ మందిరం ఇదే ఎవరు కట్టారు? ఇది అదే నీకు గొప్పది. మేస్త్రి కట్టింది గొప్పది. మేస్త్రి కట్టినది గొప్పది. అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 నుండి కిందకి 22 వరకు చదువు. ఆమా 2వ అధ్యాయం 20 నుండి 20, 21, 22 వాక్యం చదువు. అంటే సంఘానికి మూలరాయేది అంటే ఈ క్రీస్తు యేసు. హలో
ఇక్కడ ఉన్న ఈ అడవి నుంచి తెచ్చి వచ్చిన మూలరాయి కాదు. తర్వాత వినండి. అపోస్తలులను అపోస్తలులను ప్రవక్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎవరి మీద కట్టబడింది? యేసయ్య మూలరాయి, దానిపైన అపోస్తలు, దానిపైన మనము వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరు కట్టుతున్నారు ఈ మందిరం? యేసుక్రీస్తు సంఘానికి మూలరాయి. మూలరాయి అపోస్తలుల పైన కట్టబడి, ఈ పైన కట్టబడిన కట్టిన వ్యక్తి ఎవరు? అక్కడ ఉంది ఆ వాక్యములు. కట్టబడిన వాడు ఎవరు? ఒకసారి కూడా చూద్దామండి, సరిగా వినండి. మీరు అది సరిగా శ్రద్ధగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. తర్వాత ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరు కట్టుతున్నారు? చదివింది చూడండి. ఆత్మ మూలంగా కట్టబడుతున్నది. ఎలాగ సంఘం కట్టబడుతున్నారు అంటే పాస్టర్ కాదు, విశ్వాసి కాదు. పాస్టర్ విశ్వాసి కట్టినది ఈ ఇల్లు. నిన్ను కట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వలన మమ్మల్ని కట్టబడాలి. అది ఇక్కడికి వినండి. ఇప్పుడు నీ సరిగా వింటే మాత్రం అర్థం, లేకపోతే నీకు తల తెలియదు, తోక తెలియదు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడి ఇక్కడ భూమి నుండి కట్టి ఏమవుతుంది? మూలరాయి యేసయ్య, అతని పైన అపోస్తలులు, దానిపైన మనము రక్షణ ఉంది, మారు మనసు ఉంది, పరిశుద్ధంగా జీవించిన వాడికి కట్టి ఇలా పైకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు తన శిష్యులకి చెప్పింది ఏమంటే, ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి చదవకుండా చెప్పాలి. యేసయ్య అని చెప్పి చెప్పుకోవాలి. మీ హృదయం కలవరపడకూడదండి. నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలం ఏం చేస్తున్నాను? నా తండ్రి ఇంటిలో అనేక స్థలం ఉంది, అది నీకు ఇవ్వను. నీ కొరకు ఒక స్థలం, ఒక ఇల్లు కట్టుతున్నారు. చదవండి ఆ వాక్యం, చదవండి. 2వ వాక్యం 14వ అధ్యాయము 1 కాదు 2వ వాక్యం నుండి చదవండి. 14. తండ్రి ఇంటిలో అనేక ఇల్లు ఉంది, అది నీకేమను లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అది నీ కొరకు స్థలం సిద్ధపరుచున్నారని చెప్పినది. ఆయన అర్థం ఏమంటే మీ కొరకు ఒక ఇల్లు ఏమవుతున్నారు? కట్టబడుతున్నారట. స్తోత్రం. అప్పుడు రెంట్ యేసు ప్రభు ఎవరు కొడుకు? మరియమ్మ. అని నాన్న పేరండి యోసేపు. ఏం పని చేసిన వాడు? స్తోత్రం. అప్పుడు యేసయ్య వండరింగ్ ఏంటి? ఆ వండరింగ్ అక్కడికి వెళ్ళి మనకేం చేసి మన కొరకు ఒక ఇల్లు కట్టుతున్నారు. సిద్ధపరచండి, కట్టుతున్నారు ఒక ఇల్లు. అక్కడ ఇంగ్లీష్లో అన్ని చదవాలండి, తెలుగులో సిద్ధపరచమని చెప్తున్నారండి. స్తోత్రం కలిగింది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నా? మనకు ఒక ఇల్లు ఏమవుతున్నారు? అక్కడ కట్టి కిందకి వస్తున్నారు. అక్కడ కట్టి అప్పుడు కిందనే ఒక్కడ కట్టుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. కిందనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ కట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టి ఏమవుతున్నారు? కిందకు ఇది రెండు కూడా ఒక రోజు ఏమవుతుంది? అదే ప్రతిష్టా దినం. అదంటే ఈ రెండో రాకడ సమయంలో రెండు ఇల్లు ఒక్క దినములు ఏమవుతుంది? ఇప్పుడు చెప్పిన అర్థమైందా? మమ్మల్ని కట్టని వారు ఎవరండి?
స్తోత్రం చెప్పాలి. ఏది సంస్థ కట్టినది కాదు, ఒక వ్యక్తి కట్టిన. కొందరు చెప్తున్నాడు నేను కట్టిన చర్చ్ అట, నేను కట్టిన ఇల్లు అని చెప్పాలి, చర్చి కాదు. చర్చ్ అని చెప్పాలి. చర్చ్ మీ అప్పుడు తిరిగి అమ్మ నీ కట్టలేదు, నన్ను పరిశుద్ధాత్మ దేవుడు కట్టాడని చెప్పాలి. అమ్మగారు కట్టి ఇచ్చారట, అమ్మగారు కట్టి ఇచ్చారు. చర్చ కాదండి, ఇల్లు అని. ఇల్లు స్తోత్రం. దేవుని పేరట, దేవుని పేరట కలిసి మనకందరికి కూడి రావడానికి ఒక చోట. ఇది ఇక్కడ ఇది లేకపోతే పర్లేదు, ఆ చెట్టు కింద కూడా ఆరాధన చేస్తే అయిపోతే దేవునికి ఇల్లు అవసరం లేదు. చెట్టు అని చెట్టు కింద, చెట్టు ఆయన చెట్టు కింద కొంచెం రావచ్చు. మీకు అర్థం అవుతుంది. బస్సులో చైనాలకు ఉన్నవాడు ఆరాధనకి స్థలం లేదు, అందుకని ఏం చేస్తున్నారు, బయటలో భయంకర పాట వేసి లోపల ఆరాధన. ఎక్కడ బస్సు లోపల, బయట కాదు. ఎక్కడ బస్సు లోపల, బయటలేండి, బయట రోడ్డు మొత్తం పాటు. ఎన్నో పాటరా బాబు, లోపల ఏమండి ఆరాధన స్థలం ఎక్కడ? బస్సు లోపల. అలాగైతే బస్సు వచ్చినప్పుడు ఏం చేయాలి? ముద్ర పెట్టేస్తారు బస్సులకి. ఈ ఒరిస్సాలో ఆంధ్రలో ఒక సిస్టమ్, వాక్య పరిజ్ఞానం లేకపోతే ఈ ఇల్లుకి ఎక్కువ ప్రాధాన్యత, కానీ మనకేం లేదు. దేవుని బిడ్డలకు ప్రాధాన్యత లేదు. ఎదురుగా చెప్పుతున్నా, అది కాదురా బాబు, ఇది ఆత్మీయ ఇల్లు, మందిరం. స్తోత్రం కలిగిన ఇక్కడ జరిగిన మొత్తం ఆత్మీయ కార్యాలు. లేకపోతే యాజకుడు చెప్పిన ఏ పరిశుద్ధమైన తండ్రి, అప్పుడు ప్రజలు గాన ప్రతి గానం ఆర్టిస్టులు అందరూ ఇలాగా చెప్తున్నారట. అడిగే ఇక్కడ పుస్తకం ఉంది, పుస్తకం లేకపోతే వారికి ఆరాధన రాదు. మనకి ఇది లేకపోతే ఆరాధన రాదు. ఏది గ్రంథం, ఆడికే పుస్తకం కావాలి, రాసుకున్నారు. యాజకుడు చదువుతున్న మాకేంద్ర ఒక పాట, ఆ పాట పాడుతుంటే ఇక్కడ నుంచి పార్వతీపురం వరకు వెళ్ళిపోతుంది. మన చర్చి, మనమే చర్చ్ అండి, మనమే మందిరం అండి. ఇక్కడ జరిగిన ఆత్మ మనలో ఉంది, ఆత్మని ఆరాధించాలి. ఆరాధన మొత్తం ఆత్మీయ ఆరాధన. ఎంతమందికి నా చెప్పిన ఇప్పుడు కూడా కొందరికి అర్థం అవ్వలేదండి. దేవునికి స్తోత్రం. అందుకని మా చర్చిలో మనం ఇప్పుడు ఆరాధన నడిపిన చర్చిలో పాస్టర్లు అందరూ వస్తారు, చాలా మంది వచ్చి పడుకున్నారండి. నాకు ఏమంటే ప్రౌఢ లేదు. స్తోత్రం స్తోత్రం కలిగింది. ఏసయ్య పుట్టినది ఎక్కడ? పడుకుంటే చాలా చోట ఎక్కడ? ఏసయ్య పుట్టినే అట్ట త్రోగలు, పడుకునే చోట ఎక్కడ? పశుశాలలు కూడా ఆరాధన చేయొచ్చు. మనసు ఉండాలి కానీ ఆరాధన, నీ ఆరాధన కూర్చుని చోట కాదండి, నువ్వే ఆరాధన. ఆరాధన దేవునితోని ఏం చేయాలి? సంభాషించడమే ఆరాధన. ఆరాధనకి నిర్వచనం ఉంది. ఆరాధనకి ఏముందంటే నిర్వచనం. ఆరాధన ఎలాగంటే 45 కీర్తనములు నా హృదయం ఏం చేస్తున్నారు? ఉప్పుకుతున్నారంట. సోదరు, అదే ఆరాధన. ఎవరి చెప్పకుండా, ఎవరి పాట వాడకుండా నీ హృదయం నీళ్ళుట్టు నుంచి నీళ్ళు ఎలాగో పైకి ఉప్పుకుతున్నారు, అదే రీతిగా నీ హృదయ లోపల నుండి ఏమవ్వాలి? ఉప్పుండాలి. సోదరు, నేను సోదరం చెప్పినప్పుడు నీ సోదరం చెప్తే ఆరాధన కాదు. అయ్యగారు చెప్పిన కాబట్టి నేను కూడా అది కాదు. నీ హృదయం నుండి అది ఆటోమేటిక్ రావాలి. నీ హృదయం నుండి ఆటోమేటిక్ రావాలి. ఏది? ఆరాధన. స్తోత్రం. అయ్యగారు చెప్పినప్పుడు మీరు కూడా అదే చెప్పొద్దండి. స్తోత్రం కలిగిన అది అయ్యగారి దేవునికి మహిమపరిచి ఈ వాక్యం వినినప్పుడు, వాక్యం నీ హృదయంలో తగిలినప్పుడు అప్పుడు దేవునికి ఏం చేయాలి? అది సరి అయిన ఆరాధన. ఇది పాత సిస్టమ్ గుర్తుకొచ్చింది. అయ్యగారు చెప్పిన ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆ మెషిన్ అలా నడిచేస్తుంది. సత్యం అర్థం చేసుకొని దేవుణ్ణి మహిమపరచాలి. అందుకని కొందరికి ఇప్పుడు కూడా ఈ చర్చ అప్పుడు పీతర్ గారు చెప్పిన మాట ఒకసారి చదవమ్మా. 1 పీతర్ 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన
ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం. ఇది పాత నిబంధన, ఇది మూడే. పాత నిబంధనలో మూడు. ఏది? మందిరం వేరే, ఆలయం మందిరం ఒకటే కదా. మందిరం వేరే, యాజకులు వేరే, అర్పణలు వేరే, బలి అర్పణలు వేరే. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మందిరం నువ్వే, బలి నువ్వే, మందిరం నువ్వే, యాజకుడు నువ్వే, బలి నీవే. ఎలగలేదనుకుంటా. ఎలగలేదమ్మా, ఎలిగితే మీరు అల్లు చెప్తారు, అవి చెప్పాలి. పాత నిబంధనలో ఈ మూడే. ఏది? యాజకులు వేరే, బలి అర్పణ వేరే, మందిరం వేరే. కానీ కొత్త నిబంధనకు వచ్చిన మనమే మందిరం, మనమే యాజకులు, మనమే అర్పణ. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళకి భయం వచ్చింది. మందిరం ఉంది, మాస్టర్ గారు, మన అయ్యగారు, భాస్కర్ అయ్యగారు బలి ఇవ్వాలి అన్నది మనలో ఇంతవరకు. కానీ అది కాదండి. మందిరం మనమే, బలి మనమే, యాజకులము కదా. స్తోత్రం. వినండి తల్లి, నేను చెప్తున్నా. స్తోత్రం కలిగిన కాదు. చెప్పండి గట్టిగా. వస్తాయా? స్తోత్రం. మందిరం మనం అయ్యాం కదా, వచ్చేస్తాం. ఇప్పుడు ఇది మూడు కాదు, ఒకటి. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఇది ఒకటి. మందిరం మనమే, యాజకులు మనమే, బలి కూడా మనమే. చెప్పండి అయ్యగారు, ఇది ఎందుకు ఇది కట్టారంటే ఇది చెప్పడానికి, ఇది చూపించడానికి. ఇదేంటంటే తెలుసా మీకు? ఇది మొత్తం ఆవరణము. ఇది ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు వారందరూ? ఐగుప్తు దేశం నుంచి ఎందుకు బయటికి తెప్పించారు? ఎందుకు దేవుడు వారికి బయటికి రప్పించారు? దేనికి? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎందుకు బయటికి తెప్పించారు? ఆరాధన చేయడానికి. 3 రోజులు దూరానికి వెళ్ళి ఆరాధన చేసుకురమ్మని చెప్పారుగా. మోసే చెల్లిపోయి ఫరోన్ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు కదా, మమ్మల్ని నీ ఏం చేయాలి? ఆరాధనకు పంపించాలి. 5వ అధ్యాయం, నిర్గమకాండం 5వ అధ్యాయం రాయబడిందంటే ఉంది కదా, చూడండి. 5వ అధ్యాయంలో వాక్యం ఉందా చూడండి ఒకసారి. సరే అండి, దొరికిందా? తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సాహం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. ఎందుకు వెళ్తున్నారు? అంటే ఆరాధన స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి ఆరాధన చేయడానికి దేవుడి వారికి ఏం చేశారు? బయటికి రప్పించారు. అక్కడ అలాగా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు ఎక్కడే వచ్చారు? సీనాయి కొండ పైకి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ కొండ లోయల దగ్గరికి వచ్చినప్పుడు దాదాపు ఎన్ని రోజు అయింది? 50 రోజు అయింది. ఎన్ని రోజు అయింది? 50 దినాలు. 50 రోజు అయింది. స్తోత్రం. 50 దినాలు అయింది. అవి 50 దినములు వారికి ఏం దొరికింది? 50 దినములు వారికి ఏం దొరికిందంటే వారికి నడవడానికి ఉన్న 10 ఆజ్ఞలు దొరికింది. స్తోత్రం. సరిగా వినాలి. అప్పుడు మోస కొండ ఎక్కి పైకి వెళ్ళి ప్రార్థన చేసి ఉండగా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? అప్పుడు ఇశ్రాయేల్ మోస రావడానికి
ఆలస్యం ఆయనని కనుక వారందరూ ఏం చేశారు? అహరోను దగ్గరికి వెళ్ళి ఒక దేవుడిని ఒక దూడకే చేశారు, తయారు చేసి ఆరాధన చేశారు. అప్పుడు వరకు ఇశ్రాయేలు మధ్యలో దేవుడు నివసించారు. అప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఏం చేశారు? ఎప్పుడు వారు దూడనికి ఆరాధన చేశారు, అప్పటి నుండి దేవుడు చెప్పారు, ఈ జనముల మధ్యలో నేనేం చెయ్యను, నివసించను. నాకు నివసించాలంటే ఒక గూడారం కట్టాలి. ప్రత్యక్ష గూడారం ఇది. స్తోత్రం చెప్పండి. ఏంటంటే ప్రత్యక్ష. ఇది చూడండి, ఇది లైట్ ఉంది, బాగా ఉంటుంది, 3 చాలా ఉంది. ఇదేమండి, ఇది ఈ స్థలం ఉంది కదా, ఇది ఆవరణములండి, ఆవరణము. స్తోత్రం చెప్పండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్థలం ఉంటే పరిశుద్ధ స్థలం. ఇది చూడండి, ఇది స్థలం, అది పరిశుద్ధ స్థలం. అంటే 3 చోట ఉంది, 48 పలకలు ఉంది. అవన్నీ చెప్పడానికి సమయం లేదండి. దేవునికి స్తోత్రం. నేను చెప్పడానికి వచ్చింది ఇదే. ఈ అయ్యగారి దగ్గర నిలబడిన ఒక మనిషిని చూడండి, ఇదే యాజకుడు. చూసారా? అదే యాజకుడు. ఇదేంటే హై ప్రీస్ట్ యాజకుడు, అంటే మహాయాజకుడు. ఇది ఏమంటే ఈ వస్త్రం అన్ని మార్చి ఆడేం చేస్తున్న సాధారణ వస్త్రం ధరించుకొని ఏం చేసుకున్నారంటే రక్తం తీసుకొని అది పరిశుద్ధ స్థలమిలికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఏ వస్త్రం అండి? లేదు, ఆయన ఈ వస్త్రం లేకుండా సాధారణ వస్త్రం ధరించుకొని ఎక్కడికి వెళ్ళారు? అది పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారు. ఎందుకంటే బేలి అర్పించి బయటికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి దీవించాడు. స్తోత్రం. అదే విధంగా యేసుక్రీస్తు కూడా దేవుడిగా ఉండి ఆయన దైవత్వం ఏం చేశారు? మన కొరకు విడిచిపెట్టి మనిషి వేషము ధరించుకొని ఈ లోకంలోకి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమె ఇప్పుడు అర్థమైందా? ఆ యాజకుడి గురించి మనం నేర్చుకోవడానికి వెళ్తున్నారు. మందిరం గురించి మనం నేర్చేది. దేని గురించి నేర్చుకోవాలి? యాజకుల గురించి. స్తోత్రం. ఆ యాజకుల గురించి ఏం చెప్తున్నారంటే నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వాక్యం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన. మీరందరూ నాకేవాలి. ఎవరు? సమస్త ఇశ్రాయేలు దేవునికి ఏమవ్వాలి? యాజకులు అవ్వాలి. అని ఆదాయం అవ్వలేదు. యాజకులు అవలేకపోయి. చెప్పండి. వారందరూ ఏమో అవ్వలేదు, యాజకులు కాలేకపోయి. యాజకుడు కాలేకపోయింది. స్తోత్రం. ఆడి తప్పుల వలన వారి అందరూ ఏమవ్వలేదు, మనం అందరూ ఏమైంది? యాజకులు అయిపోయాం. ఇదొక చెప్పినప్పుడు మీరు వెళ్ళి ఐలేనే చెప్తే ఎలాగవుతుందండి? భయపడిపోయారు. మనం అందరూ యాజకులమే. స్తోత్రం. వారు ఏమలేదు, యాజకులు కాలేదు. ఇశ్రాయేలు యాజకులుగా కాలేకపోయింది. మనం ఏమైంది? ఆడలేదు, ఆడవాడు లేదు, మగవాడు లేదు, అందరూ యేసుక్రీస్తునికి ఏమండి? యాజకుడే. ఆమె చెప్పండి. స్తోత్రం. యాజకుడు రావాలంటే ఏం చేయాలి? లేవియాకాండము 8వ అధ్యాయానికి రండి. లేవియాకాండము 8వ అధ్యాయానికి రండి. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారిని స్నానము చేయించెను. యాజకుడు రావాలంటే అహరోను పిల్లలకి పిలిచారు. యాజకుడు ఎవరు అవుతున్నారు? లేవియా గోత్రం. యాజకుడు ఎవరేవాలి? లేవి గోత్రస్తుడు. కానీ యేసుక్రీస్తు ఏ గోత్రము? యూదాగోత్రం. ఆయన యాజకుడు, యేసయ్య యాజకుడు. అది ఎందుకంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఇప్పుడు పాత నిబంధనలలో యాజకులు ఏం చేయాలి? నిత్యం ఏం చేయాలి? బలి అర్పించాలి. నిత్యము బలి అర్పించాలి. మొదటి బలి ఎవరి కోసం అర్పించాలి? ఆ యాజకుల కోసం అర్పించాలి. రెండవది బలి ఎవరి కోసం అర్పించాలి? సామాన్యుడు అయిన జనుల కోసం అర్పించాలి. మొదటి ఎవరి కోసం అర్పించాలి? యాజకుల కొరకు. రెండవదే సాధారణ ప్రజల కొరకు. అని యేసుక్రీస్తు ఏం చేశారంటే తనతో బలిగా అర్పించారు. ఆయన యాజకుడుగా మారింది. దేవునికి స్తోత్రం. ఇది మనం ఏం చేయొద్దండి, నిత్యం మన పాపం కొరకు ఏం చేయొద్దు, బలి అర్పించడానికి అక్కర్లేదు. ఎందుకనగా మన పాపం కొరకు యేసయ్య ఏమైంది? అర్పించిన కాబట్టి. పాత నిబంధనలు యాజకుడుగా మారాలంటే నీళ్ళతో ఏం చేయాలి? కడగాలి. ఒకటి లేవియాకాండము 8:6. అప్పుడు మోసే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్ళతో వారికి స్నానము చేయించెను. అంటే అమ్మా నేను ఇది ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. ఇదన్నీ ఇప్పుడు తర్వాత చెప్తాను, బాగా వినండి సోదరు. ఈ యాజకుడు ఆవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నీళ్ళతో వారికి ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేసిన వాడు గోత్రంలో ఉండాలి, స్నానం చేయాలి. స్నానం చేసే వారికి మొదటిగా చేయని కర్మం ఏమంటే స్నానం చేయాలి. స్తోత్రం. మనకు యాజకుడు ఎఫెసీ పత్రిక 5:26 తీతును రాసిన పుస్తకం 3:6 2 వాక్యం చదవండి. 5:26 ఎఫెసీ పత్రిక 5:26. ఈ వాక్యం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. ఆడికి ఏముంది? నీళ్ళతో స్నానం. మనకు కూడా ఉందా? ఆడికి స్నానం ఉందా? మనకు స్నానం ఉంది. దేవునికి స్తోత్రం. ఆడికి స్నానం ఏమంటే శరీరం కడగడానికి, వారికి స్నానం ఎందుకు? మనకు ఆత్మను కడగడానికి. స్తోత్రం. అది వాక్యమైన నీటితోని మనం ఏం చేయాలి? హృదయం కడగబడాలి. స్తోత్రం. కీర్తన రాసిన పుస్తకం 3:6 వాక్యం. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట మరి మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పునే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము. అదేంటి పునర్జన్మ సంబంధించిన స్నానం? అదేంటి పునర్జన్మ? కొత్తగా జన్మించిన క్లెన్సింగ్ ఆఫ్ ద న్యూ బర్త్. నూతన జన్మ. ఆ జన్మ నూతన జన్మము పొందాలంటే మనం ఏం చేయాలి? కడగబడాలి. అక్కడ వాషింగ్ అని పదం రాయబడింది. బాప్టిజం కాదు, అక్కడ వాషింగ్. కడగబడడం అంటే దేవుని వాక్యమైన నీళ్ళతోని మన కడగబడాలి. మన కడగబడితే అది కూడా మారుతుంది. వారికి కడగబడితే వారేమవుతుంది? యాజకుడు అవుతున్నారు. మనం కూడా ఏం చేయాలి? కడగాలి. ఎరగడగాలి. దేవుడు వాక్యం చెప్పుకున్న దేవుని వాక్యము. స్తోత్రం. యోహాను సువార్త 5:15 వాక్యం అని అనుకున్నారు. నేను ఇప్పుడు చెప్పిన మాట వలన మీరందరూ ఏమవదింది? పరిశుద్ధమైంది. స్తోత్రం. ఎప్పుడు? యేసు ప్రభు వాక్యం చెప్పినప్పుడు వాక్యం వినిన వాళ్ళందరూ ఏమైంది? కడగబడుతున్నారు. స్తోత్రం. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, మీ సంఘ కాపారి, సంఘమునికి దేవుడు కాపారికి ఇచ్చారు. స్తోత్రం. ఆ కాపారి పని ఏంటంటే మిమ్మల్ని కడగడానికి ఉన్న పని. స్తోత్రం. ఎలాగా?
వాక్యం ద్వారా. అందుకే ఆరాధనకి వాక్యము, ఎక్కడ ఇంటి ప్రేయర్ అయితే వాక్యం చెప్తున్నారు, చర్చికి వచ్చే వాక్యం చెప్తున్నారు, ఎక్కడికి వెళ్తే వాక్య పరిచర్య చేసుకున్నారు. చేసినప్పుడు వచ్చిన విశ్వాసి ఏమవుతున్నారు? కడబడుతున్నారే. ప్రతిరోజు ఏమవుతున్నారు? కడగబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలు ఏమవ్వాలి? వారికి ఒక్కసారి కడగబడితే చాలు. ఎవరికి? పాత నిబంధనలు ఉన్న యాజకుడుకు ఒక్కసారి ఏం చేస్తే నీళ్ళతోని కడగబడితే యాజకుడు మారుతుంది. కొత్త నిబంధనలకి మనం వచ్చినప్పుడు అలాగ ఒక్కసారి కాదు, ప్రతి దినం ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. అందుకని బైబిల్ క్లాస్ ఇక్కడ తెచ్చిన ఉద్దేశం అంటే వాక్య పరిచర్య చేసిన వలన, వాక్యం వినిన వలన మీ హృదయం ఏమవుతున్నారు? కడగబడుతున్నారు. కనుక తన జీవితములు దేవుడు కడుగుతున్నది. కలిగినగా అది వాక్యం నీ హృదయ లోపలికి వచ్చి, నీ హృదయ లోపలున్న అన్ని కన్వర్షన్ ఏం చేస్తున్నారు? వాక్యం నిన్ను కడుగుతున్నది. రోజు రోజు ఏం చేయాలి? కడగబడాలి. దేవునికి స్తోత్రం. కొందరు ఏం చేస్తున్నారంటే దేవుని సంగమా వారు ఏం చేయలేదంటే రోజు రోజు ఏం చేయలేదు, కడగలేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ చదివినప్పుడు, వాక్యం వినినప్పుడు, వాక్య పరిచర్య వినినప్పుడు ప్రతిదినములు సంఘబిడ్డలు ఏమవుతున్నారు? కడుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది అది యాజకుడు అవ్వాలంటే రెండవది ఏం చేయాలి? అది 8వ అధ్యాయము 13వ వాక్యం చూడమ్మా. 13వ వాక్యం లేవియకాండం 8:13. అప్పుడు అతడు అహరోనును కుమారులకు దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుల్లాయిలను పెట్టెను. ఇట్లు రెండవది నేను చెప్తాను. రెండవది వారికి వస్త్రం ఏం చేశారు? వారికి ఏం చేయాలి? ఇంకా చూడాలి. ఇక్కడ పాస్టర్ గారు దగ్గరికి చూడండి. ఇదిగో ఈ యాజకుడి ధరించిన 7 విధములున్న బట్టలు ఉంది. ఎన్నో బట్టలు ఉంది? 7 విధములున్న బట్టలు ధరించుకున్న కోరుకున్న ఉన్నవాడే మహాయాజకుడు. స్తోత్రం. ఇది నేను చెప్పాను కదా స్తోత్రం. అది సాధారణ వస్త్రం. ఇదే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఎక్కడికి వెళ్తున్నారు? అది పరిశుద్ధ స్థలములకి మేకల రక్తం తీసుకొని వెళ్ళి అక్కడ 7 మారు శీలకరించి బయటికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నారు? దీవిస్తున్నారు. అదే ఇది దేవునికి స్తోత్రం కలిగినది. ఇది అది కాదండి. ఈ మహాయాజకుడు 24 గంటలు ఈ వస్త్రం ధరించుకొని నడవాలి. స్తోత్రం. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యాజకుడు ఈ వస్త్రం ధరించుకొని ఏం చేయాలి? నడవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. వస్త్రం గురించి నేను చెప్పబోతున్నానండి. నిర్గమకాండము 8 అధ్యాయములకి 28 అధ్యాయములకి రావాలి. అప్పుడే మీకు అది అర్థం అవుతున్నది. 28 అధ్యాయము 28 అధ్యాయము 4వ వాక్యం చదవాలి. 28 అమ్మా నేను కూడా ఒక్కసారి చూస్తాను. 28 అధ్యాయము 4వ వాక్యం. 28 అధ్యాయము ఉండమ్మా. ఒకటి మొదటి వస్త్రం ఏమంటే నిలువటంగి. సోదరు చెప్పండి. మొదటి ఏం చేయాలి? అన్నిటికి లోపలలో ఏ అంగి ఉండాలి? దానిపైన వేరే 6 వస్త్రాలు ఉంది. ఏమండి? నిలువటంగి పైన 6 రకాలు వస్త్రం. ఆ నిలువటంగి ఫుల్ వైట్. నిలువటంగి ఎప్పుడు చెప్పండి? 6 వస్త్రం లోపల ఉంటుంది. వస్త్రం ఎలాగా కలర్? ఆ నిలబెట్టంగి కలర్ ఏంటి? అదండి. అది నీ చెప్పిన కరెక్ట్. పైన కాదు పరిశుద్ధత.
స్తోత్రం కలిగిన కొందరు బయట సూపర్, వాళ్ళకన్నా మంచిది ఇంకా లేరు. బయట చూస్తే కలర్ బాగా సూపర్, మంచి బట్టలు గిట్టలు అన్ని ధరించుకొని కూర్చున్నారు. దేవా ఏసయ్య చూసిన నీ బయటలు కాదురా, నీ లోపల నీ హృదయం. వైళ్ళు చెప్పిన హృదయము అన్నిటికన్నా అరగదు. దేవునికి కనబడాలంటే ఏం చేయాలి? హృదయ శుద్ధి కలిగిన వారు వారు అప్పుడు ఎక్కడ శుద్ధి ఉండాలి అని తిరిగి రాస్తే మనం అందరికీ సంతోషం. మనకి తిరిగి రిటర్న్ రాసేస్తే బయట బాహ్య శుద్ధి బాగా శుద్ధి ఉన్నవాడు అందరూ ధన్యుడు అని చెప్తే మనం అందరూ ధన్యుడే, ఫుల్ హ్యాపీ అయిపోతారా. బయట శుద్ధి ధన్యులు అని చెప్పేవాడు ఉంది కదా, ఇప్పుడు బాహ్య శుద్ధి ధన్యులు అని చెప్తే కొందరికి నిలబట్టడానికి లేదు, వైట్ కాదు ఆరు వస్త్రం ఉంది. ఏంటండి నిలువుటంగి లేదు, పైన 6 వస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ నిలబట్టడానికి లేకపోతే పైన 6 వస్త్రం ఉండదు, ఏ ప్రయోజనం లేదు, పనికిరాదు. హలో, నేను చెప్పిన మీకు అర్థమైందో లేదో తెలియదు. ఇక్కడ అందరూ సైలెంట్ గా కూర్చున్నారు. ఏంటో స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పండి. సమయం అయింది కనుక అని అనుకున్నారు. దేవునికి చెప్పండి అమ్మా. నేను చెప్పిన మాట ఏంటంటే హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం స్తోత్రం కలిగి బయటలు ఉన్న దేవునికి ఏం చేయను, దేవునికి అపవిత్రపరచను. బయటలు ఉన్నది నిన్న దేవునికి ఏం చేయనదు. దేవునికి అపవిత్రపరిచినది ఏది? లోపల నుండి బయటికి వచ్చినది. స్తోత్రం కలిగిన ఇప్పుడు హృదయ లోపల పరిశుద్ధ లేకపోతే దేవుడు నిన్ను దీవించను. యాజకుడు అవ్వాలంటే నీళ్ళతో కడిగితే చాలదు, నీ లోపల నల్లగా ఉండాలి, పరిశుద్ధంగా మారాలి. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన హల్లెలూయా. హృదయం ఏవాలి, పరిశుద్ధపరచుకోండి. దేవుని సంగమా, అన్నిటికీ మెయిన్ మన హృదయము. స్తోత్రం. హృదయం అనే అన్నిటికంటే మోసకరమైనది. ఇంకా అది ఇంకా ఉంది, దాన్ని గ్రహించగలవారు ఎవరు? ఇంకా దేవుడు మాత్రమే. నా హృదయం ఎదిగిన వాడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? భాస్కర్ హృదయం ఎవరికైనా తెలుస్తా? మీరందరి హృదయం ఇప్పుడు మీరు టీవీలు చూసినట్టుగా మీ హృదయంలో ఉన్నది కనిపిస్తాయి. మీరు ఒక్కడు కూడా ఇక్కడ కూర్చుంది మరి ఏరియాలో ఉండరు. ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అందరూ ఊరు విడిచేమవుతుంది, పారిపోతుంది, పోనట్టు. స్తోత్రం. అది కనబడలేదు కాబట్టి దేవుడికి స్తోత్రం. మనం అందరి హృదయం దేవుడు, మనం అందరు కనబడలేను కాబట్టి అర్థం ఉన్నా కాబట్టి ముఖం కనబడుతుంది. అర్థం కనబడినట్టుగా నీ హృదయం కూడా కనబడుతుందని ఎప్పుడో చచ్చిపోతాడు. దేవుడు బిడ్డలారా, హృదయం అన్నిటికంటే నీ హృదయం పరిశుద్ధపరచండి. దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకని నీకు లోపల వస్త్రం ఎలాగ ఉండాలి, వైట్ గా మారండి. దేవుడు దీవించిన గాక. అందరం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం 1 నిమిషం సమర్పించుకుని, దేవుడు మనల్ని యాజకులుగా మార్చారు, మందిరంగా మార్చారు. దేవుడు మనల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి తీరారు, కడిగారు, అన్నీ చేశారు. ఇక మనం చేసుకోవాల్సిన పని, మనం దేవుని మందిరంగా మారాలి. ఇన్నాళ్ళు మనం అభిమానంతో చెప్పి తిరిగాం దేవుని యొక్క ఆలయం ఏమని, మనుషులు నిర్మించిన దానిని దేవుని ఆలయంగా అనుకున్నాం. కానీ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మాట అది కాదు. దేవుని ఆలయం మనమే సంచరించుచున్న దేవుని ఆలయం, మనమే యాజకులై ఉన్నాం. మన ద్వారానే బలియాగాలు అర్పించబడి తీరాలి, మనమే బలి అర్పించుకు తీరాలి.
ఈ పగటి వేళ, ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని చెప్పగలుగుతావా? నన్ను కడుగుము దేవా, నీ వాక్యము ద్వారా నన్ను కడుగుము దేవా, నా లోపల పుస్తక స్నానం దయచేయము దేవా. అది నీ వాక్యం ద్వారా మాత్రమే జరిగి తీరేది. అలాగైతేనే నీ కృపా సింహాసనం ఎదుటకు మేము రాగలిగి తీరేది. అనుకూల సమయముగా నీ సన్నిధికి వచ్చి తీరగలిగే భాగ్యము మాకు దొరికి తీరగలిగేది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుందాం, సమర్పించుకుందాం దేవునికి. దేవా, నన్ను నీవు ఆలయంగా మార్చినందుకు స్తోత్రం, నన్ను యాజకునిగా మార్చినందుకు స్తోత్రం, నన్ను బలివాస్తువుగా మార్చినందుకు స్తోత్రం. కృపాసింహాసనం ఎదుటకు పరిగెట్టుచి తీరడానుకున్న వాత్సల్యం దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం. అందుకే అందరూ తలలో ఉంచుకున్న దేవుని యొక్క సన్నిధిలో సమర్పించిన సందర్భంలో భాస్కర్ పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేసి ఈరోజు ఆరాధనను ముగిస్తారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం.